ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు మీరందరూ శ్రేమకరంగా శుభకరంగా ఉన్నారని ఆశపడుతున్నాం. మీరు అనేక మంది ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. వారి సమస్యలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది గొప్ప విడుదల పొందుకుంటున్నారు. మీ విషయంలో కూడా ఏదైనా సమస్య ఉంటే సిగ్గుపడక ప్రభు ద్వారా ప్రార్థన చేయండి. ఒకవేళ మీ సమస్యలు ఇంకా పరిష్కరించబడకపోతే మాకు ఫోన్ చేయండి. తప్పక మేము ఈ విషయంలో ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయునుగాక. హల్లెలూయా. మరి పరిచర్య ద్వారా మీరు అనుదినం బలపరచబడతా ఉంటే మీ స్నేహితులకి, విశ్వాసులకి తెలియచేయండి. ఈ టీవీ ప్రోగ్రాం అనునిత్యము వీక్షిస్తున్నారా? ఇదే సమయానికి మీ బంధువులు తెలియచేయండి. యూట్యూబ్ ద్వారా అయినా సరే, లైవ్ ద్వారా అయినా సరే అనేక మందికి చేరవేయండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, నీవు ఎక్కడున్నావు? ఈరోజు దేవుని వాక్యం, నీవు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉండాల్సిన వాడివి ఎక్కడ ఉన్నావో ఆలోచన చేద్దాం. చాలా సందర్భాలు ఈ మాట అంటుంటాం. నేను ఈ సమయానికి అక్కడ ఉండాల్సిన వాడిని కానీ ఇక్కడ ఉన్నాను అంటుంటాం. అంటే నేను నిన్న హైదరాబాదులో ఉండాల్సిన వాడిని కానీ కొన్ని కారణాలు బట్టి అక్కడి హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. ఎందుకు ఈ మాట అన్నావు అంటే, ఏదో సంభవించింది. ఆ సంభవించిన దానిని బట్టి అక్కడ ఉండాల్సిన నీవు ఇక్కడ ఉంటున్నావు. ఎక్కడ, ఏ స్థలంలో ఉన్నావో. అదే రీతిగా బైబిల్లో చాలామంది ఎక్కడో ఉండాల్సిన వారు ఎక్కడికో వచ్చి పడ్డారు. ఎక్కడో ఉండాల్సిన వారు ఎక్కడికో వచ్చి పడ్డారు. ఎందుకు వచ్చి పడ్డారు? ఎలా పడ్డారు? ఆలోచించేద్దామా? నువ్వు కూడా ఎక్కడో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసుకునేవాడివి అక్కడి నుంచి కిందికి అప్పులలోకి వచ్చావు. ఎందుకు వచ్చావు? ఎక్కడో మంచి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేదానివి అక్కడ ఉండేదానివి ఇప్పుడు ఫెయిల్ అవుతున్నావు. ఎందుకు వచ్చావు? అర్థమవుతుందా? పెద్ద గొప్పింటి సంబంధం వచ్చేది, అది పోయింది, వేరే చిన్న సంబంధం వచ్చింది. ఎందుకు వచ్చిందంటావు? ఆలోచన చేసావా? ఒకసారి బైబిల్ చదువుదాం. చేసిన తప్పిదాన్ని బట్టి, చేసిన పాపాన్ని బట్టి ఎక్కడో ఉండాల్సిన మనం ఎక్కడో ఉంటాం. సమ్టైమ్స్ మన మిస్టేక్స్ బట్టి, మనం చేసేటువంటి తప్పిదాలు బట్టి ఎక్కడో ఉండాల్సిన మనం ఎక్కడికో వచ్చి పడిపోతున్నాం. అదేంటో చూద్దాం నాన్న. ఆదికాండము 3వ అధ్యాయం 9 గల వచన భాగాన్ని మనం చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటిన నేను. చూడండి, ఆదామును దేవాది దేవుడు పిలుస్తున్నాడు. నానా ఆదాము, ఎక్కడ ఉన్నావు? ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు. ఆదాము, తర్వాత అవ్వ, ఆదాము ఉన్నటువంటి ఆయన ఆదామును అంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అంటే, అయ్యా ఇదిగో నేను ఈ తోట చెట్ల మధ్యన దాక్కొని ఉన్నాను అంటున్నాడు. ఎందుకు దాక్కొని ఉంటే, భయపడి. కొన్ని సందర్భాల్లో మనం చేసిన మిస్టేక్స్ని బట్టి, పాపాన్ని బట్టి మనం దాచిపెట్టుకోవాల్సినటువంటి పని వచ్చింది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనం చేసే తప్పిదాలే మనం ఎక్కడో ఉండాల్సిన మనం ఎక్కడికి వచ్చి పడిపోతాం. ఎక్కడో పైన ఉండాల్సిన నీవు కిందికి వచ్చి ఎందుకు పడ్డావు? కొన్ని మిస్టేక్స్ బట్టి. ఆదాము చేసిన తప్పిదం ఏంటంటే, ఆ తోట చెట్ల ఫలములలో ఏ పండ్లైనా తిను, ఎనీథింగ్ ఏదైనా తిను, అంతేకాని ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులో తెలివినిచ్చే, జ్ఞానం ఇచ్చేటువంటి ఆ పండ్లను మాత్రం భుజించవద్దని చెప్పాడు. అవ్వ ఎప్పుడైతే తిని కొన్ని పండ్లను తీసుకొని వచ్చి ఆదాము చేతిలో పెట్టగానే ఆదాము కొన్ని తిన్న తర్వాత ప్రభు వచ్చేసాడు. వాళ్ళిద్దరు దిగంబరులుగా ఉన్నారనేటువంటిది అర్థమైపోయింది. సర్పం వచ్చి అవ్వతో మాట్లాడుతూ ఉంది, మీరు నిజంగా దేవదూతల వలె ఉంటారు, మీరు చనిపోరు అన్నది. మరి ఆదాము మొదలుకొని ఈరోజు ఈ నిమిషం వరకు, నిమిషానికి, సెకండ్లకు ఇదిగో ఎంతమంది చనిపోతున్నారండి? అంటే అపవాది అబద్ధము చెప్పాడు. దేవుడు ఎప్పుడు నిజమే చెప్తాడు, అబద్ధం ఎంత మాత్రం చెప్పడు. ఆయన అబద్ధం ఆడకు నరుడు కాదు అన్నాడు కదా. ఎందుకన్నాడంటే, నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడాడు. నరుడైతే అబద్ధాలు ఆడతాడు, దేవుడు అబద్ధం ఆడాడు. మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. అన్యాయం అనేటువంటిది ఆయన దగ్గర ఉండదు. అసలు చూడండి ఎంత గొప్ప మాట ఉందో ఇక్కడ. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావంటే, ఇదిగో నేను ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నాను, తోటను పరిపాలించు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి భూజంతువులందటి మీద నీకు అధికారం ఉంది, వాటికి పేర్లు పెట్టు, వారి ద్వారా నువ్వు పని చేసుకో, ఏదేనో తోటలో సమృద్ధిగా ఉండు, రదిగో చక్కటి జీవితం అనుభవించని దేవుడు చెబుతుంటే, దానిని పోగొట్టుకొని ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో ఒకసారి ఆలోచించేయండి.
నేను దిగంబరిగా ఉన్నాను ప్రభువా, నేను వస్త్రహీనుడిగా ఉన్నాను ప్రభువా, ఇదిగో నేను ఈ తోట మధ్య చెట్లలో దాక్కొని భయపడుతున్నాను ప్రభువా అంటున్నాడు. సరే, దేవుడు వస్త్రములు ఇచ్చాడు. ఏంటి నాన్న, ఎందుకు నేను చెప్పిన పని ఇలా చేశావంటే, ఇదిగో నీవు కలగజేసిన ఈ స్త్రీని బట్టే నేను ఈ పండ్లు తినాల్సింది వచ్చింది, ఇక్కడ ఉండాల్సింది. అయ్యా నేను తప్పు చేశాను, ఒక్కసారి ధైర్యంగా యథార్థంగా ఒప్పుకుంటే సరిపోయేది కదా, సరిపోయేది. కానీ ఒప్పుకోలేదే. మనిషి చేసిన తప్పును ఎప్పుడు ఎక్కడ యథార్థంగా ఒప్పుకుంటే మనిషి ఎందుకు అవుతాడండి వాడు? ఎప్పుడన్నా దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకున్నావా? ప్రభువా నేనైతే మంచోని, నేనైనా వాడు బండిలో పోతా, నన్ను ఎక్కించుకొని పోయాడు, ఇద్దరం కలిసి తప్పు చేసి వచ్చావు, అలా ఎందుకు చెప్తావు? వాడి మీద ఎందుకు చెప్తావు? నీకు చెయ్యకూడదు అనేటువంటి ఉద్దేశం, సంకల్పం కనుకంటే నువ్వు అసలు చేయవు కదా. నువ్వు చెయ్యాలని తలంపు, చేస్తామని ఉద్దేశం నీలో ఉన్నావు కాబట్టి నువ్వు చేసావు. ప్రతివన్ బిడ్డలారా గమనించు, ఎక్కడున్నావు ఆదాము? తోట మధ్యలో, చెట్ల మధ్యలో అధికారిగా ఉండమని దేవుడు నిన్ను నియమిస్తే, ఇదిగో భూజంతువులన్నిటి మీద పేర్లు పెట్టి దాని మీద నువ్వు అధికారంగా ఉండు, నువ్వు యజమానిగా ఉండు, నియంతగా ఉండు, ఇవన్నీ కూడా నువ్వు చెప్పినట్టు వింటాయి ఆదామని దేవుడు నీకు అంత అధికారం ఇస్తే, అధికారం అంతా పోగొట్టుకొని ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావంటే తోట చెట్ల మధ్యన దాక్కుని బిక్కుమని భయపడుతున్నావు. దేవుడిని కొన్నిసార్లు మంచి అధికారం ఇస్తాడు, దాన్ని చెడ్డదానికి వాడి నాశనం చేసుకొని చెడ్డ పేరు తెచ్చుకొని ఇప్పుడు ఇంట్లో దాక్కున్నావు. నీకు అనవసరమైన గొడవలకి జోక్యం చేసుకున్నావు, పోయి గొడవ పడ్డావు, కొట్టావు. ఇప్పుడు భయపడి వాళ్ళు ఎక్కడ నిన్ను కొడతారో, ఎక్కడ నిన్ను చంపుతారో అని చెప్పి లోపల ఇంట్లో దాక్కొనున్నావు. వాళ్ళకి వీళ్ళకి లేనిపోలి మాటలు, అబద్ధపు మాటలు, గారడి మాటలు చెప్పి మోసం చేశావు. ఇప్పుడు ఎక్కడ దొరికితే నిన్ను కొడతారని చెప్పి లోపల దాక్కున్నావు. ఎంతోమంది దగ్గర డబ్బులు రాగేసి చీటీ పాటలు అని చెప్పి డబ్బులు రాబట్టి ఈరోజు ఏం చేసావంటే ఆ చీటీ లేదు, పాట లేదు, డబ్బులంతా తీసుకొని ఉడాయించావు. ఇప్పుడు ఎక్కడ కనబడితే అక్కడ చంపేస్తారేమని భయపడి దాక్కుంటున్నావు. నీది కానీ సొమ్మును వేరే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సొమ్మును ఎత్తకచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకున్నావు కదా. ఇప్పుడు భయపడుతున్నావు, ఎక్కడ నీ ఇంట్లోకి వచ్చి సోదా చేస్తే బయటపడుతుందని భయపడుతున్నావు. నీది కాని సెల్ ఫోన్ దొంగతనం చేసి తీసుకొని వచ్చావు. నీది కానిది వేరొకరిది తీసుకొని వచ్చి ఎప్పుడైతే నీ దగ్గర పెట్టుకుంటావో వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నువ్వు భయపడతావు. భయపడుట వలన ఊరి వచ్చును. ఈరోజు నువ్వు చేసిన తప్పుదాన్ని బట్టి ఆదామా ఎక్కడున్నావు నాయనా? నా చేతులతో తయారు చేశా, నా స్వరూపంతో తయారు చేశా. ఇదిగో నా ప్రాణవాయువు జీవమును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను కదా. ఎక్కడున్నావు నాయనా ఆదాము అంటే, ఎక్కడున్నాడండి? తోట చెట్ల మధ్యలో ఉన్నాడు. ఎక్కడో ఉండాల్సిన వాడు ఎక్కడికి వచ్చి పడ్డాడు. ప్రేమ అనే ముసుగులో పడి ఎక్కడో మంచి చదువులో ఫ్రీ కాలేజ్ సీట్ రావాల్సిన నీకు కాలేజీ లేక, సీటు లేక, 4 గోడల మధ్య ప్రేమించి గడ్డం పెంచుకొని త్రాగుడుకు అలవాటు పడి, సిగరెట్లకు అలవాటు పడి 4 గోడల మధ్య దిక్కులు తోచని స్థితిలో బ్రతుకుతున్నావే. నీదొక జీవితమేనా? యవ్వన కాలంలో వద్దమ్మా నీ శరీరాన్ని పాడు చేసుకోవకని అమ్మ చెప్పే మాట వినక, ఇదిగో నాకు వాడే జీవితం, వాడు చెప్పాడు, వాడు మోసం చేయడని నమ్మి, ఇదిగో బంగారు, ఇదిగో ఇంట్లో ఉన్న డబ్బును అంతా తీసుకొని ఇల్లు విడిచిపెట్టి చెయ్యి పట్టుకొని వెళ్ళిపోయావు. వాడే మరొక దానిని చూసుకొని వెళ్ళిపోయాడు. నువ్వేమో నడి రోడ్లో నిలబడిపోయావు. ఇంటికి రాలేక, అక్కడికి పోలేక, ఎక్కడో ఒక చోట ఎవరి చేతి కిందనో బ్రతుకుతూ పాపం చేస్తూ, ఇదిగో గత్యంతరం లేని పరిస్థితిలో పాపం చేస్తూ అక్కడే ఉండిపోయావు. ఎక్కడున్నావు? నీ ఇల్లు ఎక్కడుంది? నువ్వెక్కడున్నావు? ఏ సమయంలో ఎక్కడ ఉండాల్సిన నీవు ఎక్కడ ఉంటున్నావు? ఇదిగో ప్రార్థన జరిగే సమయంలో ప్రార్థన దగ్గర ఉండాల్సిన నీవు ఎక్కడున్నావంటే పాపం చేస్తున్నావు. ఎంత దారుణమైన స్థితి అండి, ఎంత దారుణమైన స్థితి. నీ ఆలోచనలు, నీ తలంపులు దేవుని మీద వేయి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రభు మీద ఆధారపడు. దేవుని జీవితంలో కార్యం చేస్తానన్నా, దేవుని జీవితం తలరాతను మారుస్తాడు. గొప్ప దీవెనలు ఉన్నాయి నీ జీవితంలో. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడో ఉండాల్సిన వాడు ఎక్కడికో వచ్చి పడిపోతాడు. ఎందుకు వచ్చి పడిపోతున్నాడు? ఎక్కడున్నావు నాన్న? ఆదామా ఎక్కడున్నావయ్యా? మొదటి మనిషివి నువ్వేనాయనా. ఎంత ఆశపడి సృష్టి అంతా తయారు చేసి నీ కొరకు సిద్ధం చేశా. ఆకాశంలో పక్షులు, మేఘాలు, గాలి, నీరు, నిప్పు, నేల, ఇదిగో జలచరములు, తినేవి, పాకేవి అన్నీ నీకోసమే. ఇదిగో భూమిలో ఉన్నటువంటి బంగారు, నీరు, పెట్రోలియం అన్ని సమస్తము నీకే, అన్నీ నీకు ఇచ్చా.
నరుడు ఒంటరిగా ఉండకూడదు. ఇదిగో తన ప్రకటెముకల నుంచి ఎవ్వరు తయారు చేస్తే మీ ఇద్దరు సంతోషంగా ఉంటారని నేను ఆశపడితే, ఇదిగో చెప్పిన చోట నువ్వు ఉండంటే ఇక్కడ ఉండకుండా మరొక చోట ఉన్నావు. చూసావా? తల్లిదండ్రులు నమ్మి నిన్ను హాస్టల్లో పెడితే నువ్వేం చేస్తున్నావు నాన్న? తల్లిదండ్రుల మాటలు కప్పెట్టి రాత్రి వేళ సినిమాలకు, షికార్లకు, పబ్బులకు, ఇదిగో రాత్రిపూట్ల రైడింగులకు, అయ్యయ్యో ఎక్కడ ఉండాల్సిన దానివి ఎక్కడ? ఒకప్పుడు స్కూల్లో టాప్ ఫస్ట్లో ఉండేదానివి, ఇప్పుడు డిగ్రీలోకి వచ్చేలాక లాస్ట్లో ఉన్నావు. ఎందుకు? స్నేహం, చెడు సవాసాలు. నీకు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. ఇప్పుడు చెడ్డ అలవాట్లు అలవాటు చేసినాడు బాగానే ఉన్నాడు, అలవాటు చేసుకుని నువ్వు అడుక్క తింటున్నావు. ఈరోజు ఎక్కడున్నావు? సేవలో ఫస్ట్ ఏడున్నావు? సేవలో ఏడున్నావమ్మా? ఒకప్పుడు పరిచర్య ఎట్లా రాకెట్లు వేసినట్టు స్ట్రైట్గా పైకి లేసేవని, ఇప్పుడు ఆడకొచ్చి పడ్డావు? ఆలోచించి. వాక్యం ఏమంటుందంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలంట. ఆరంభం ఎంత గొప్పగా ఉందని కాదండి, అంతం వరకు ఎలా ఉన్నాడనేది కావాలా. ఒకరికి త్వరగా దొరికిన స్వాస్థ్యం తుదకు అది దీవెన కాకపోదేమో. తొందరగా దొరికిందని సంబరపడ మాకు, నీకు లేట్ అవుతుందని బాధపడ మాకు. వస్తుంది, రాకుండా ఏం పోదు. ఎక్కడ ఉన్నావు నాయనా? ఎక్కడ ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీకే చెప్తాడు, ఎక్కడ ఉన్నావు? దావీదుని గురించి మాట్లాడుకుందామా ఒకసారి. దావీదు యుద్ధానికి వెళ్ళాలా. యుద్ధానికి వెళ్ళాల్సిన దావీదు ఇదిగో మిద్దె మీద అటు అటు తిరుగుతాడు. తిరగడంలో తప్పేం కాదండి, తిరగడంలో తప్పేం లేదు. చూద్దాం ఆ మాటను ఒకసారి. పరిచిత గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 1వ మాటను చదువుతున్నాం. వసంతకాలము రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారి ఇజ్రాయిలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవై ఇండుట చూచి దావీదు దాన్ని సమాచారం తెలుసుకొనకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తె హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. చదవబడిన మాటలు గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, దావీదు చేసిన పని ఏంటంటే, అందరూ యుద్ధానికి పోయారు. యుద్ధాల్లో ఉండాల్సిన ఆయన ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నా కూడా తప్పులేదు. సరే ఉన్నాడు, చక్కగా నిద్రపోయాడు, లేచాడు. రాజనగరి మీద అటు ఇటు ఆ దర్బారు మీద తిరుగుతూ ఉన్నాడు. తిరగడం కూడా తప్పు కాదు. అయితే ఆయన కంటికి ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ బెత్షెబా. ఆమెకు భర్త ఉన్నాడు. ఆ భర్త యుద్ధంలో ఉన్నాడు. ఆమె ఇదిగో స్నానము చేయుచున్నది. స్నానము చేయిస్తున్నప్పుడు ఆ తల్లిని చూచాడు. ఎవరు? దావీదు భక్తుడు. దావీదు చూసినప్పుడు ఎవరు, ఎక్కడ ఈమె తెలుసుకోవాలని ఆతృత కలిగి అడిగాడు. ఎవరయ్యా ఆమెనంటే విషయం అంతా చెప్పేశాడు. చెప్పగానే ఆమెను పిలిపించని చెప్పాడు. ఆమెను పిలిపించి ఆమెతో శయనించాడు. చక్కగా స్నానం చేసి ఆమెను పంపించాడు. ఎవరు చూడలేదు, 3వ కంటికి కూడా తెలియదు. అయిపోయింది. తర్వాత ఏమైంది? యుద్ధంలో ఉండాల్సినటువంటి ఆయన పాపపు పడప గదిలో ఉన్నాడు. యుద్ధంలో ఉండాల్సిన ఆయన పాపపు పడక గదిలో ఉన్నాడు. తద్వారా ఏం కలిసింది, ఏం జరిగిందంటే, ఇదిగో దావీదుకు బెత్షెబాకు పుట్టిన బిడ్డ జబ్బుతో దేవుడు మొత్తగా చచ్చిపోయాడు. 7 దినాలు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేశాడు. అయ్యా, నీ దృష్టికి నేను వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, నన్ను ఇస్సోపుతో కడిగినట్టు కడుగు ప్రభువా, నేను పాపం చేశానయ్యా అని దావీదు కుమ్మిలి ఏడుస్తున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు తప్పు చేశావని గద్దించినప్పుడు, ఎస్ నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు. ఎక్కడ ఉన్నాడు దావీదు? ఎక్కడ ఉన్నావు దావీదు అంటే, ఇదిగో యుద్ధంలో ఉండాల్సిన ఆయన ఎక్కడొచ్చి పడ్డాడంటే ఒక స్త్రీ కౌగిట్లో ఉన్నాడు. ఎందుకింత? నువ్వు కూడా చూడు, ఎక్కడో ఉండాల్సిన నీవు ఎక్కడికి వచ్చి పడ్డావో. నీ కాళ్ళు పట్టుకుంటా, నాతో మాట్లాడవా? ఒక్కసారి నీ మొహం చూడాలనుంది, ఒక్కసారి నీతో మాట్లాడాలని. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలోకి వచ్చా? ఒకప్పుడు అందరు నీ చుట్టూ తిరిగేవారు, ఇప్పుడు నువ్వు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలోకి వచ్చావు? పాపములో మునిగిపోయావు, బయటికి రాలేకపోతున్నావు. దావీదు చూడండి, ఆమె గర్భం ధరించినప్పుడు ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో, ఎక్కడ బయటపడితే అపవిత్రత వస్తుందనో ఆలోచన చేసి
తన భర్తను ఆమె దగ్గరికి పంపించడానికి సకల విధాలుగా ట్రై చేస్తాడు. కుదరకపోతే యుద్ధములో ముందు పెట్టి ఆయన్ను చంపించేస్తాడు. ప్లానింగ్ అయింది, స్ట్రెచింగ్ అయింది, కానీ ఆయన చంపినట్టు బయటికి రాలా. పైగా సానుభూతిగా ఈమెను నేను చేర్చుకుంటాడు. వీళ్ళిద్దరికి కలిగిన గర్భఫలం చూసి ఎంత సంతోషపడ్డాడు. అవును, నాకు ఒక బిడ్డ పుట్టాడు, సంబరపడ్డాడు. కానీ దేవుడు మొత్తాడు. చేసిన పాపం ఊరికనే పోదు. ఆదామా, నువ్వు తప్పు చేశావు. ఎక్కడ ఉన్నావంటే ఆ చెట్ల మధ్యన దాక్కున్నావు కదా. ఇదిగో ఇప్పటి నుండి ఏదైనా తోటలో సుఖంగా సంతోషంగా పండే ప్రతి పంటలు మానుకొని ఇప్పుడు నీకు గచ్చ పొదలు, రాళ్ళు, తుప్పలు పండుతాయి, నీ చెమట కారుద్ది అన్నాడు. చెమట కారాలి. నీ పిల్లల వల్ల, నీ భార్య వల్ల నువ్వు మనోవ్యాధి పొందుకుంటావు, ఇబ్బంది పడతావు. చూడు, శాపం వచ్చేసింది. దావీదు జీవితంలో శాపం వచ్చేసింది. ఎక్కడో ఉండాల్సి నువ్వు ఎక్కడికో. నీకు దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఇదిగో దేవుని మందిరంలో సేవ చేసేటువంటి గొప్ప అవకాశం ఇచ్చాడు. పాటలు పాడే అవకాశం ఇచ్చాడు. కానీ నువ్వు పాటలు పాడకుండా చర్చిలో వచ్చే అమ్మాయిని ప్రేమించి తీసుకొని వెళ్ళిపోయినావు. దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నావు. దేవుడు నీకు చక్కటి సంగీత వాయిద్యాలు వాయించేట గొప్ప అవకాశం ఇచ్చాడు. మంచి తలాంతి ఇచ్చాడు. ఒక అమ్మాయిని ఇష్టపడి వెళ్ళిపోయావు. ఎక్కడుండాల్సి నువ్వు ఎక్కడికి వచ్చావు? కొన్ని సందర్భాల్లో మన స్థితి మనకే అర్థం కాదండి. ఎక్కడో ఉండాల్సిన మనం ఎక్కడికో వచ్చి పడిపోతాం. ఏలియా అంటున్నాడు, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ మాటలు గమనిస్తే, యెజబేలుకు భయపడి బదిరీ వృక్షము కింద కూర్చొని, అయ్యా ఇంత మటుకు చాలు, నా పితరుల కంటే నేనే గొప్పవని కాదు, నన్ను తీసేసుకో ప్రభు, నన్ను చంపేసుకో ప్రభు అంటున్నాడు. ఇదిగో బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నా 450 మంది ఉంటున్నప్పటికీ వాళ్ళందరినీ తుత్తనీయులుగా చంపినటువంటి వ్యక్తి. అలాంటి ఆయన ఇదిగో దేవుని పనిలో ఉండాల్సిన ఆయన భయపడి, యెజబేల్ అనే ఒక స్త్రీకి భయపడి బద్రీ వృక్షం కింద కూర్చున్నాడు. ఎక్కడుండాల్సిన ఆయన ఎక్కడికి వచ్చి పడ్డాడు? ఓ గుహలో దాక్కున్నాడు భయపడి. దావీదు తప్పు చేసి భయపడి, ఇదిగో తప్పైంది ప్రభు అని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. 7 దినాలు తెలుసో తెలియకో పాపం చేశాం. కొన్ని సందర్భాల్లో గత్యంతరం లేక పాపం చేశాం. ఎన్నో సందర్భాల్లో ప్రభుకి దూరం అయిపోయాము. కోపంలోను, ఆవేశంలోను, ఆలోచన చెడ్డదోను, తలంపులు బట్టో, పరిస్థితులు బట్టో, శరీరావేశంలోను, శరీరాన్ని అణుచుకోలేకను పాపం చేశాం. ప్రభువా క్షమించు నాయన అని ప్రభు ఒక్కసారి అడిగితే ఆయన క్షమించగలిగే దేవుడు కదా, ఆయన ప్రేమించే దేవుడు కదా, ఆయన మనల్ని హక్కును చేర్చుకునే దేవుడు కదా. ఆయన మనల్ని త్రోసేస్తాడా? ఎన్నో కళ్ళు కన్నావు. నేను అది చదవాలి, ఇది చదవాలి, ఇది చేయాలి, అది చేయాలన్నావు. ఏం లేదు. మందిరంలో ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసేవాడివి. ఈరోజు ప్రార్థన అనేదే లేదు. మందిరానికి పోవడం ఎందుకంటే ఎవరినో మోసం చేసావు. నీ చుట్టాల దగ్గరికి, నీ బంధువుల దగ్గర నీకు మంచి పేరుండే ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగి చెడ్డ పేరు తెచ్చుకున్నావు. ఏ పెళ్ళిళ్ళకు పోవు, ఏ బంధువుల ఫంక్షన్లకు పోవు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏ మొహం పెట్టుకోవాలి? అందరు అడుగుతారు, ఎక్కడ వాడు అంటే ఎవరు నేను తరడం లేదు, నీ అంతటా నువ్వే తరిమికుంటూ పోతున్నావు. దుష్టుడు తరమకుండా పారిపోవునట. దుష్టుని ఎవ్వరూ తరమాల్సిన అవసరం లేదు. వాడంతటా వాడే తరుముకొని పడిపోయి వాడే వెళ్ళిపోతాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆదాముకు దేవుడు సర్వమును అంతటిని ఇచ్చాడు. నువ్వే చక్రవర్తిగా, నువ్వే రారాజుగా ఉండు. పరలోకంలో దూతలకు కానీ మరి ఏ దానికి కానీ నేను మహిమనివ్వలేదు, నీకే ఇచ్చాను, నువ్వే తీసుకో అన్నాడు. అంతా పోగొట్టుకొని నడి రోజుల్లో ఈరోజు నిలబడేవారిగా ఉన్నాం. ప్రిదోన్ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచన చేయండి, తలంచండి, దేవుని మాటను అర్థం చేసుకోండి. ఎక్కడో ఉండాల్సిన నీవు ఎక్కడో వచ్చావు. యోనా ఎక్కడున్నావు నాయనా? ఇదిగో దేవుడు యోనాను వాడుకున్నాడు. యోనా, నువ్వు నిన్నెవికి వెళ్ళి, నేను చేయాల్సిన కీడు వారి మీద రాబోతుంది, భయంకరమైన శ్రమ రాబోతుంది, నువ్వు వెళ్ళు యోనా అని పంపించాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3 మాటను మనం గమనిస్తే,
తార్షీసుకు పోయేటువంటి ఆ ఓడను ఎక్కి ఓడ దిగువ భాగానికి వెళ్ళి ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు. ఎక్కడ నిన్నేవిలో ఉండమని చెబితే ఆయన ఓడ దిగువ భాగాన ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి ఎక్కడికి వచ్చి పడ్డాడు. అయినా కూడా దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రంలో మహాభూకంపం కలగజేశాడు. భయంకరమైన తుఫాను, అలజడి. ఓడలో ఉన్నటువంటి వారందరూ వారి వారి దేవుళ్లకు దేవతలకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఓడలో ఉన్న సరుకులు ఇత్యాదులు బయటకు పడేశారు. ఆ తుఫాను ఎంత మాత్రం కంట్రోల్ అవ్వలేదు. అప్పుడు ఓడ యొక్క యజమానుడు వచ్చి, ఓరి నిద్రపోతా, నీకేం వచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థన చేయని ఒక అన్యుడు వచ్చి చెప్పాడు. అప్పుడు తెలుసుకున్నాడు, నిజమే, ఇదిగో ఈ సమయానికి నేను నిన్నేవేలో ఉండాల్సిన వాడిని. ఈరోజు ఓడ దిగో బాగానున్నా ఈ భయంకరమైనటువంటి తుఫానులో సెంటర్లో నిలబడిపోయా. నాదేంది పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. చేయాల్సిన సమయంలో చేయకూడని పనులు చేస్తే ఉండకూడని ప్రాంతంలో నువ్వు ఉండాల్సింది వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. యోనా ఎక్కడున్నావంటే ఓడ దిగో బాగానున్నాడు. చూస్తే తుఫాను, అల్లకల్లోలం, చచ్చిపోయేంత భయం. అర్థం కాలేదు పరిస్థితి ఏంటి, ఇంత దారుణంగా ఉందని. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇదిగో ఈ సముద్రం మిక్కిలి నిమ్మలం అవ్వాలంటే ఒకే ఒకటి ఉంది, నన్ను ఎత్తండి, నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడేయండి. సముద్రంలో పడేస్తేనే ఇది మిక్కిలి నిమ్మలం అవుతుంది. అందరూ వద్దు, ఇది చేయకూడదు అన్నాడు. కానీ యోనాకు తెలుసు, నా దేవుడు రోషం కలిగిన వాడని. ఆయన పిలిచిన పిలుపు వైపు నీ చూడలేదన్నాడు. తెలుసుకున్నారు. వారు ఎత్తి వేసినప్పుడు మిక్కిలి నిమ్మలమైపోయింది సముద్రం. ఒక మత్స్యము కాగ్నేయగా అది వెళ్ళి యోనాను మృంగి ఇదిగో నిన్నే ప్రాంతానికి వచ్చి బయట కక్కి వేసి వెళ్ళిపోయింది. అప్పుడు యోనా ఆ చేప కడుగులో ప్రార్థన చేస్తున్నాడయ్యా, నేను పాతాళంలో దాక్కుని ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను పాపం చేశాను, నువ్వు చెప్పిన పని నేను చేయలేదు, నేను ఎక్కడో నిన్నే ప్రాంతంలో ఆరిన నేల మీద ఉండాల్సిన వాడిని ఈ చేప కడుపులో ఉంటానని నాకు తెలియదయ్యా. చెప్పిన ప్లేస్లో కనుక నువ్వు ఉంటుంటే ఉండకూడని ప్రాంతంలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పిన పనిని చెయ్యండి. బండతో మాట్లాడమన్నాడు, బండను కొట్టాడు. కానాను చూశాడు కానీ కానాన్లో చేరలేకపోయాడు మోసే. మన కళ్ళ ముందర ఇన్ని మాటలు కనబడుతున్నాయే. దేవుడు సంసోను ఎన్నుకున్నాడు. ఫిలిప్తీల చేతిలోని ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకురావాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. సంసోన్ నువ్వు కావాలి దేవునికి అని చెప్పి దేవుడు వాడుకున్నాడు. ఏం చేశాడు ఆయన? దెలీలా తొడ మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఇదిగో ఉండాల్సిన ప్లేస్లో ఉండకూడని ప్లేస్లోకి వచ్చి ఆమె తొడ మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఫలితం ఎక్కడున్నాడు తెలుసా? ఉండకూడని ప్లేస్ ఏంటి తెలుసా? గానుగ, పశువులు తిరిగే గానుగలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎన్ని మాటలు చెప్పాను నీకు. బద్రి వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. దేవుని మాట వినింటే సరిపోయిండు. ఇదిగో యోనా దేవుని మాట విని అప్పుడే నిన్నేవేకి బయలుదేరింటే దేవుడు గొప్పగా ఆయనకు సాయం చేసేవాడేమో. కానీ దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే ఎలాగైనా వాడుకుంటాడు. నా జీవితంలో ఒక మాట చెప్పాలి. నేను ఎప్పుడు కూడా ఈ సేవ చేయాలనే ఆలోచన నాకు లేదు. కానీ వాస్తవానికి నాకు ఎప్పుడు ఒక మంచి సాఫ్ట్వేర్ అవ్వాలని ఒక ఆలోచన ఉండేది. ఎక్కడ ఈ ఊర్లో, ఈ ప్రాంతంలో, ఈ కడప జిల్లా ప్రాంతంలో ఎక్కడ ఉండకూడదు, ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన ఉండేది. అప్పుడు నేను తెలుగు మీడియం 10th వరకు తెలుగు మీడియం చదివినాను. ఇంటర్లోకి వచ్చిన తర్వాత ఇంటర్లో ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది. తర్వాత సంవత్సరం రోజులు ఇంటి దగ్గర ఉండిపోయాను. తర్వాత ఎలాగోలా పాస్ అయిపోయి తర్వాత డిగ్రీలో జాయిన్ అయిపోయాను. డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత మరలా డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది. ఒక 2 సంవత్సరాలు వృధా అయిపోయింది సమయం. కానీ ఆ సమయంలో నేను వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నేను రకరకాల వ్యాపారాల్లో అడుగుపెట్టాను. వ్యాపారాలు చేస్తున్నప్పుడు అక్కడక్కడ వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నా ప్రణాళిక, నా ఆలోచన ఏంటంటే నేను వ్యాపారాలు చేయాలి, మంచిగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన నాలో ఉండేది. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఆయన సేవ చేయాలని. ఎంత వద్దనుకున్నా ఆ మందిరము, ఆ సేవ, ఆ పరిచర్య నేను ఎంత దూరంగా పెట్టినా అది నన్ను వదిలిపెట్టట్లేదండి. నన్ను పట్టుకొని లాక్కొని మరి వచ్చి దేవుడు అక్కడ నిలబెట్టాడు. ప్రభా నేను చెయ్యలేనయ్యా, నా వల్ల కాదు ప్రభు అంటున్నా ప్రతిసారి దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏం లేదండి, ఆయన చిత్తం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నా చిత్తం నెరవేర్చడానికి నాలో ఏం లేదు. సమస్తాన్ని పోగొట్టుకున్నాను, సమస్త మనుషులను దూరం చేసుకున్నాను. ప్రభు కొరకు బ్రతకాల, అంతకుమించి మన జీవితంలో ఏమి లేదు. దేవుడు చెప్పిన స్థలంలో కనుక మనం ఉండగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు సంగతి ఆలోచన చేయండి. వాళ్ళ అన్నను మోసం చేశాడు, వాళ్ళ అన్న దగ్గర దీవెనలు పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఉండాల్సిన స్థలంలో ఉండకూడని స్థలంలో పోయాడు. 2 తప్పిదాలకు ఒక్కొక్క తప్పిదానికి 10 సంవత్సరాల శిక్ష, అంటే 20 సంవత్సరాలు.
20 సంవత్సరాలు దేవునికి దూరం అయ్యాడు. 20వ సంవత్సరంలో వచ్చాడు. అబ్రహాము గారు ఇదిగో శారమ్మతో పాటు ఉంటే సరిపోయిండు. హాగరుతో పాటు వెళ్ళి 10 సంవత్సరాలు కాపురం చేశాడు. ఇస్మాయిల్ కన్నాడు. తద్వారా ఇదిగో ఆయనకు రావాల్సినటువంటి ఆ బిడ్డలు రావాల్సిన ఆ సంతతి రావాల్సిన సమయం కాస్త ఆలస్యమైపోయి 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకును వాగ్దాన పుత్రుని దేవుడిచ్చాడు. హాగరుతో ఉండకుంటే ఇస్మాయిల్ వచ్చేవాడు కాదు కదా. చూడండి, మనుష్యుడు దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తానుసారంగా నడుచుకోగలిగితే వాడు దీవించబడతాడు. ఆలోచన చేస్తున్నావేమో నా మాటలు బాగా జాగ్రత్త. దేవుడి చిత్తం చేయి. దేవా నీ చిత్తం జరుగునుగాక. ఎన్ని తలచినా ఏమడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. నన్ను నిలబెట్టు. నేను ఎక్కడున్నానో ఆలోచన చేయి. నువ్వు ఎక్కడున్నావో ఆలోచన చేయి. మనం ఎప్పుడు కూడా క్రీస్తు అనే బండ మీద ఉండాలి. ఆ దేవుని యొక్క చేతి రెక్కల కింద ఉండాలి. అప్పుడే మనం దీవించుదాం, అప్పుడే దీవించబడతాం. త్వరగా వచ్చేద్దాం ఆయన రెక్కల కిందికి. ఆయన రెక్కల కిందికి రండి, ఆయన మాట వినండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు విన తండ్రి, కనికరం కలిగిన దేవా, ఎంతమంది బిడ్డలు ఈరోజు పడిపోతున్నారో, ఎన్ని కుటుంబాలు పడిపోతున్నారు. ఎక్కడో ఉండాల్సిన వాడు ఎక్కడికి వచ్చి పడిపోయాడయ్యా. ఎవరెవరు పడిపోయారు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చారో నాకైతే తెలియదు. కానీ ఈ వాక్యం మరి హృదయాలు తెరవబడును గాక నాయన. వారి పాపాన్ని విడిచిపెట్టి వారి పాపాన్ని ఒప్పుకొని దేవా నన్ను కరుణించు నాయన, నన్ను మరలా నీ సన్నిధిలో వాడుకో ప్రభు అని ఎవరైతే అడుగుతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటాం. ఏ సమస్య ఉన్నా, రోగంతో, వ్యాధితో, జబ్బుతో అయ్యా బాధపడుతున్నారు, మంచాన ఉన్నారేమో, గర్భఫల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక స్థితిగతులు, రోగంతో, దురాత్మ శోధులతో, అంధకార అయ్యా ఇదిగో అపవిత్రాత్మలతో బాధపడుతూ వాటి ఒక్కటి విడిపించమని వేడుకుంటాం. ఈ పరీక్షలో ఎంతమంది నమ్మకమైన దాసులుగా ఉన్నారు, పరీక్షలో వెన్నెముకగా మాకు తోడుగా ఉన్నారు, వారందరినీ దీవించండి. ప్రతి ప్రార్థన అవసరం మీరు అవునని ఆమెను నెరవేర్చి జరిగిస్తారని వేడుకుంటూ ఈ పరీక్షలు మరింత దీవెనలు సమృద్ధిగా దయచేస్తారని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తాడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.